హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్ప వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి అందరికీ షేర్ చేయండి. వీలైనంత వరకు షేర్ చేస్తూ లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో ఇవాళ మనం అంజనాదేవి అంటే మన వీరాంజనేయ స్వామి తల్లి తపస్సు చేసి సంతానం పొందారు. ఆ సంతానం ఎవరు ఇచ్చారు? దాని గురించి తెలుసుకుందాం. అంజన తపస్సుకు మెచ్చి సంతాన వరం ఇచ్చింది ఎవరు? కైలాసం. ఆది దంపతుల చరణాలకు అభివందనాలు. కైలాస మందిరంలో పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ అన్నాడు వాయువు. సుఖీభవ. శివుడు చెయ్యెత్తి దీవిస్తూ అన్నాడు, వాయుదేవా కుశలమే కదా? మహేశ్వరుల మహాతేజాన్ని కుక్షిలో నిక్షేపించుకున్న ఈ వాయువు కుశలానికి కొరత ఉంటుందా స్వామి? వాయువు వినయంగా అన్నాడు. మహేశ్వరుల మహాతేజమా? పార్వతి ఆశ్చర్యంతో ఉంది. అవును మాత, ఆది దంపతులు వానర రూపాలతో విహరించిన విశిష్ట సంఘటనను మరిచిపోయారా? వాయువు చిరునవ్వుతో అన్నాడు. ఓహ్, ఆ వానర వైభవం! పరమేశ్వరుడు గుర్తు చేసుకుంటూ పార్వతి వైపు ఓరగా చూస్తూ అడిగాడు. ఆ సమయాన వెల్లివిరిసిన తమ మహత్తర తేజస్సును నాకు అప్పగించారు. కుక్షిలో నిక్షేపించి రక్షిస్తూ ఉండమని ఆజ్ఞాపించారు. ఆనాటి నుండి తమ ఆజ్ఞను శిరస్సు మీద, తేజస్సును ఉదరంలోనూ ధరించి భరించి. వాయు. అది గుర్తు చేయడానికి కారణం? శివుడు వాయువును వారిస్తూ అడిగాడు. స్వామి, కుంజరం అనే వానర వీరుడి పుత్రి, కేసరి అనే వానర వీరపత్ని అయిన అంజన పుత్ర సంతానాన్ని కోరి నా గురించి తీవ్రంగా తపస్సు చేస్తోంది. అనన్య సామాన్యమైన ఆ సాధ్వి దీక్ష నన్ను అలరించి వేస్తోంది. శ్రేష్ఠ వానర రూపంలో మీరు అనుగ్రహించిన మహాద్వీర్యాన్ని ఆ వానర కాంతకు దానం చేయటానికి మీ దంపతుల అనుమతి కావాలి. వాయువు వివరించాడు. అవశ్యం. పూర్వజన్మలో అప్సరస బృహస్పతి శాపం వల్ల వానర స్త్రీగా జన్మించింది. మా తేజస్సుతో పుత్రుణ్ణి పొందటానికి అంజన అన్ని విధాల అర్హురాలు. పరమశివుడు నవ్వుతూ అన్నాడు. పుత్రుడిని కోరి అంత దీక్షగా తపస్సు చేస్తున్న అంజన బిడ్డడిని చక్కగా చూసుకోగలదు. పార్వతి తన అభిప్రాయం వినిపించింది. మునిగిపోయి చెట్టు కింద రాతి బొమ్మలా కూర్చున్న అంజనను చూస్తూ కేసరి సానుభూతిగా నిట్టూర్చాడు. అంజన ఎప్పుడు తన సాధనకు విరామం ఇస్తుందో తనకి తెలీదు. కానీ ప్రతి పూట ఆమె కోసం మధురమైన ఫలాలు, తేనె తీసుకువస్తూనే ఉంటాడు తను. తన ఇల్లాలి కోరికను త్వరగా తీర్చమని వాయుదేవుడిని ప్రార్థిస్తూ అరణ్యం వైపు నడక సాగించాడు కేసరి. ఉన్నట్టుండి గాలి విజృంభించింది. సుడిగాలిలాగా అంజన చుట్టూ ఒకసారి వేగంగా పరిభ్రమించింది. మరుక్షణం పిల్లగాలిలా మారిపోయి చల్లగా వీచసాగింది. అంజన గుహలో సింహనాదంలా ధ్వనించింది. అంజనను పిలుస్తున్న కంఠం. ఆ పిలుపు అంజన సర్వస్వాన్ని ఒక స్పందనతో కదిలేలా చేసింది. ఎన్నో రోజులుగా మూతలు పడి కళ్ళ మీద అంజన రెప్పల్ని ఆ పిలుపు మెల్లగా పైకి ఎత్తింది. ఏదో ఉన్నతమైన దివ్య రూపం లీలగా కనిపించింది. అంజనకు బలిష్టమైన శరీరం, బంగారం లాంటి దేహకాంతి, ఎడమ భుజం మీద పెద్ద బంగారు గద, కండలు తిరిగిన ఆయన శరీరం గాజు కుప్పెలో జ్యోతిలా, స్వర్ణయవనిక వెనుక ఆకారంలా కనిపించి కనిపించకుండా దర్శనమిస్తోంది. అంజన, నేను వాయుదేవుణ్ణి.
వాయుదేవుడి గంభీర కంఠం పర్వత సానువుల్లో ప్రతిధ్వనించింది. తండ్రి వచ్చావా? అంజన కంఠంలో ఉద్వేగం వణికింది. తల్లివి కావాలన్నావుగా, తపస్సుతో నన్ను మెప్పించావుగా, అందుకే వచ్చాను. పుత్రుడిగా నీ గర్భవాసాన జన్మించే మహా తేజస్సును ప్రసాదిస్తున్నాను. నీ శరీరాన్ని వరిస్తున్న తేజస్సు పావన గర్భంలో పదిలంగా ఉండి సకాలంలో నీ ఒడిలో ఆడుకుంటుంది అంటూ వాయుదేవుడు చెయ్యెత్తి దీవిస్తున్న భంగిమలో పట్టుకున్నాడు. పాదరస వర్ణంలో తలతలలాడుతున్న కాంతి వాయుదేవుడి అరచేతిలో నుంచి అంజన వైపు కిరణంలా దూసుకువెళ్ళి ఆమె శరీరాన్ని వెలుగుతో నింపింది. మరుక్షణం ఆ కాంతి కింద అదృశ్యమైంది. అంజన శరీరాన్ని ఆవరించిన అద్భుత తేజం ఆమె శరీర అంతర్భాగంలోనికి అదృశ్యమైంది. అంజన పరమశివుడి అంశతో మహాబల పరాక్రమ సంపన్నుడు, మేధావి అయిన సుపుత్రుడు నీకు జన్మిస్తాడు. మహాపండితుడవుతాడు. నీ నామధేయాన్ని లోకాలలో శాశ్వతం చేస్తాడు. వాయుపుత్రుడుగా, వాతాత్మజుడుగా, మారుతిగా వాసికెక్కుతాడు. నరుడికన్నా వానరుడు మిన్న అని నిరూపిస్తాడు. వాయుదేవుడి కంఠంలో ఆప్యాయత ప్రతిధ్వనించింది. ధన్యురాలిని స్వామి, అంజన ఆనంద బాష్పాలు రాలుస్తూ అంది. వాయుదేవుడు చిరునవ్వు చిందిస్తూ చూస్తున్నాడు. ఉన్నట్టుండి గుహలో దూరి చప్పుడు చేస్తున్నట్టు వాయువు ధ్వని చేసింది. వాయుదేవుడు అదృశ్యమయ్యాడు. పట్టరాని ఆనందంతో అంజన కూర్చున్న చోటి నుండి లేచింది. భర్త కోసం ఆతృతగా అటూ ఇటూ చూసింది. స్వామీ! అంజన! అరణ్యంలో నుంచి అప్పుడే వస్తున్న కేసరి ఆనందంగా బిగ్గరగా అరిచాడు. అంజన దూరంలో నడిచి వస్తున్న కేసరి వైపు పాటు వేగంతో పరిగెట్టసాగింది. ఈ విధంగా వాయుదేవుడు మన అంజనకి పుత్ర సంతానం ప్రసాదిస్తారు. అది కూడా మన పరమశివుని ఆజ్ఞతో. అందుకే మన ఆంజనేయ స్వామిని పరమశివుని అంశగా జన్మించారని అంటారు. మిగతా భాగం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు నచ్చితే ఈ వీడియో మరికొందరికి షేర్ చేయండి. ఎంతో కొంత నా ద్వారా మీకు తెలియాలని ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి ఒక చిన్ని కామెంట్ పెట్టండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. జై హనుమాన్. సర్వే జనా సుఖినో భవంతు.